కన్నాకి ఒంట్లో బాలేదని మహాలక్ష్మిని ఏడ్చి బతిమలాడిన కన్నా. కన్నా కోసం ఇంటికి వచ్చేసిన మహాలక్ష్మి. చక్రి అన్న మాటలకు మెల్లో తాళి తీసి చక్రి చేతిలో పెట్టిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక చక్రి అయితే కన్నాని పట్టించుకోకుండా బయట తిరుగుతూ ఉంటాడు. కన్నా అయితే ఇక ఇంట్లో అలా పడుకుని ఉంటాడు. దగ్గుతున్న ఆకలేస్తున్న ఎవరు పెట్టడం లేకపోవడం వల్ల పాపం కన్నా అయితే అలా పడుకుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే పెద్ది వస్తాడు. రే కన్నా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని పెద్ది అడుగుతుంటే ఏం లేదులే అన్నయ్య నీకు కన్నా అంటాడు. అప్పుడే చక్రి మరియు కేశవ ఇద్దరు వస్తారు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావురా అని చక్రి వాళ్ళందరూ అడుగుతుంటే, నేను ఏడుస్తున్నది ఎందుకా, నీ వల్లే ఏడుస్తున్నాను, నీవు చూసుకోమని అన్నయ్య నీకు చెప్పి వెళ్ళాడు. నువ్వేం చేసావు, నన్ను ఇలాగే వదిలేసి వెళ్ళిపోయావు. కనీసం జ్వరం తగ్గిందా, టాబ్లెట్లు ఇద్దామా, అన్నం పెడదామా, టిఫిన్ పెడదామా అని ఏమన్నా నీకు ఉందా? నేను చూసుకుంటాను అని ఏదో పెద్ద గొప్పగా బాధ్యత తీసుకున్నావు. నన్ను చూసుకోకుండా బయటికి వెళ్ళిపోయావు. నా అంతటి నేను లెగలేకపోయాను, వెళ్ళి టిఫిన్ తెచ్చుకోలేకపోయాను. ఛీ, నీలాంటి అన్నయ్య ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని కన్నా అంటుంటే, రేయ్ ఏంట్రా, ఎక్కడికి వెళ్ళిపోయావురా, అసలు ఏం చేసావు, బయటికి వెళ్ళి అంత ఊడబోయికే పనే ఉంది నీకు, ఎందుకని ఇలా చేసావు, ఎలాగో నీ కారు ఇప్పుడు నువ్వు వాడడానికి కూడా లేదు కదా, ఎందుకని ఇలా చేసావు, పని మీద బయటికి వెళ్ళావంటే అనుకోవచ్చు, ఇంట్లో జ్వరం మనిషిని పెట్టుకుని బయటికి ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు అనిక పెద్ద తిడుతుంటే, అంటే అది కదన్నయ్య, చిన్న పని ఉంటే వెళ్ళానన్నయ్య అనిక చక్రి చెప్తుంటే, చిన్న పని పెద్ద పని ఏంట్రా, అసలే కన్నాగాడికి ఒంట్లో బాగాలేదని నేను పని మానేద్దాం అనుకున్నాను. నా ప్లేస్లో నువ్వు ఉండి చూసుకుంటానని మాట ఇచ్చావు కాబట్టి నేను నీకు మీద నమ్మకం పెట్టుకుని ఇక్కడ వదిలేసి వెళ్ళాను. కానీ ఏం చేసావు, నువ్వు చూసుకోకుండా అలా వదిలేసి వెళ్ళిపోయావు. పాపం వాడెంత బాధపడ్డాడో తెలుస్తుంది వాడి కళ్ళల్లోనే. చిచి అనిక చక్రిని పెద్ది మరియు కేశవ అంటుంటే, అందరూ నన్నే అనండి, అయ్యో తప్పు నాదే అన్నట్టు ఫీల్ అవుతారేంటి మీరు, నాకు అర్థం కాక అడుగుతున్నాను అనిక చక్రి అంటుంటే, రేయ్ తప్పంతా నీదేరా, నువ్వు చేసిన పనికే మహాలక్ష్మి వెళ్ళిపోయింది అని కేశవ అంటుంటే, అవును నేను చేసిన పనికే వెళ్ళిపోయింది, నేను నీకు చాలాసార్లు చెప్పాను, నిన్న కూడా చెప్పాను, తను నేను చేసిన పనికి మాత్రమే వెళ్ళిపోలేదు, తనకి ఇంట్లో ఉండాలని లేక వెళ్ళిపోయి ఉంటుంది అని చక్రి చెప్తుంటే, తను నాకు ఫోన్ చేసిందిరా, ఇంటికి తిరిగి రావాలనే ఉందంట, కానీ కన్నాగాడు గుర్తొస్తున్నాడంట, కానీ నువ్వు చేసిన పని కూడా తనకి అలానే గుర్తొస్తుందంట, అందుకే ఇంటికి రావాలంటే అదే అడ్డపడుతుంది, అదే ఆపేస్తుందంట తను ఇక్కడికి రాకపోవడానికి, అర్థమైందా, తను నాకు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పింది అని పెద్ద చెప్పడంతో, అవునా అలా చెప్పిందా అన్నయ్య, అయితే తను వెళ్ళిపోయింది నా వల్లేలే, సర్లే మీ అందరూ హ్యాపీగా ఉండండి అని చెప్పేసి చక్రి అయితే పక్కకి వెళ్ళిపోతాడు. రే కన్నా పదా, నువ్వు లోపల రూమ్లో పడుకుంది కానీ ఇక్కడ వద్దు పదా అని చెప్పేసి పెద్ద అయితే కన్నాన్ని తీసుకుని లోపల రూమ్లో పడుకోబెడతాడు. నువ్వు ఇలాగే ఉండు, నేను నీ కోసం సూప్ ఏదైనా తయారు చేసి తీసుకొస్తాను, పొద్దున్నుంచి ఆకలితో ఉండి ఉంటావు, టాబ్లెట్లు వేసుకుంది కానీ తగ్గిపోతుందిరా, ఇలా పడుకో అని దుప్పటి కప్పేసి పెద్ద అయితే కిచెన్ రూమ్లోకి వెళ్ళి తన కోసం సూప్ అయితే తయారు చేస్తూ ఉంటాడు. అప్పుడే పాపం కన్నాకైతే బాధ వేసి చాలా బాధపడుతూ మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటాడు. నాకు వదిన కావాలి అని ఫోన్ చేస్తాడు. మహాలక్ష్మికి ఫోన్ చేసి, హలో వదిన, రే కన్నా, నేనే చేద్దాం అనుకున్నాను రా, నువ్వే చేసావు, ఎలా ఉన్నావు, నాకు అసలు ఒంట్లో బాగాలేదు వదిన, ఏమైంది, నాకు జ్వరం వచ్చింది వదిన, ఇంట్లో చూసుకోవడానికి ఒక్కరు కూడా సరిగ్గా లేరు, మీరు ఎంత బాగా చూసుకున్నారో రోజు నన్ను, మీ వాల్యూ అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది వదిన, మా చక్రి అన్నయ్య మమ్మల్ని ఏమి చేయకుండా కంటికి రెప్పలా మేము కాపాడుకుంటాము, ప్లీజ్ వదిన ఇంటికి రండి వదిన, మీరు లేని లోటు ఈ ఇంట్లో ఎవరు తీర్చలేరు వదిన, నాకు నీ మీద బెంగ పెట్టుకున్నాను వదిన, అందుకే ఫుల్గా జ్వరం వచ్చేసింది అని కన్నా చెప్పడంతో, రే నా మీద ఎందుకురా నువ్వు ఇలాగా బెంగ పెట్టుకుని జ్వరం తెప్పించుకోవడం, ఏం పర్వాలేదు వస్తాను, నీకోసమైనా వస్తాను సరేనా అనిక మహాలక్ష్మి చెప్పడంతో, అవునా వదిన ఖచ్చితంగా వస్తారు కదా, సరే రెండోదిన అనిక ఫోన్ కట్ చేస్తాడు మహాలక్ష్మి ఫోన్. చక్రి కన్నా అయితే మహాలక్ష్మి కూడా, వెళ్దాం, పాపం కన్నాగాడికి ఒంట్లో బాగాలేదు కదా, ఎలా అయినా వాడి ఇంటికి వెళ్ళి పలకరించి వాడికి కనిపిస్తే కొంచెం జ్వరమైనా తగ్గుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి అయితే మనసులో అనుకుంటుంది. కన్నా అయితే మంచం మీద కూర్చుని ఆనందపడుతూ ఉంటే, ఏమైందిరా, జ్వరం అప్పుడే పోయిందా ఏంటి, ఇప్పుడే లేచి నడలేకపోయావు, ఇప్పుడేంటి అంత నవ్వుతున్నావు ఆనందపడుతున్నావు అని పెద్ద అయితే సూప్ తీసుకొచ్చి అడుగుతుంటే, అన్నయ్య నేను ఏం లేదులే అన్నయ్య, తర్వాత చెప్తానులే, నీకు రేపే ఆనందంగా ఉంటుంది, నా జ్వరం ఆల్మోస్ట్ నాకు తగ్గిపోయినట్టే అన్నయ్య అనేక కన్నా అంటుంటే, ఏంటి జ్వరం తగ్గిపోయిందా, ఏమీ తినలేదు, టాబ్లెట్లు వేసుకోలేదు, ఎలా తగ్గిపోయిందిరా నీకు అని పెద్ద అడుగుతుంటే, నువ్వు చూద్దుగానే అన్నయ్య, రేపు మొత్తం తగ్గిపోతుంది, ఇవాళకి సూప్ తాగేసి టాబ్లెట్లు వేసి పడుకుంటాను, రేపు మొత్తం మాయమైపోతుంది చూడు అనేక కన్నా అండంతో, ఏమైంది వీడికి ఇలా ఉన్నాడు, ఎంత ఆనందపడుతున్నాడు,
పోన్లే ఏదో ఒకటి తగ్గిపోతే అదే చాలు అని ఇక పెద్ద అయితే బయటికి వెళ్తాడు. ఇక చక్రి అయితే డల్గా కూర్చోవడంతో, ఏరా ఎందుకు అలా కూర్చున్నావు, ఇంట్లో అందరు నన్నే అలా అంటున్నారు, ఇంట్లో అసలు ఎవరికి నా మీద ప్రేమ కూడా లేదు అని ఇక చక్రి అంటుంటే, ఎవరికి లేదు ఎందుకు లేదు, అందరికీ ప్రేమ ఉంది, నువ్వు చేసిన పని వల్ల నీ మీద అందరికీ ప్రస్తుతానికి కోపమే ఉంది అని ఇక కేశవ అంటుంటే, రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నేను ఒక్కదాన్ని చేసిన పని అంటే తాగానురా, తాగి ఆ నారాయణ చెప్పిన మాటలు అలా అందరు చెప్పిన మాటలు విని మహాలక్ష్మి మీద కుసుగొలిపారు కాబట్టి నేను తాగిన మొత్తంలో అసలు ఏంటో ఏదో తెలియకుండానే రూమ్లోకి వెళ్ళిపోయాను, కానీ నేను అసలు కావాలని చేయలేదు, నా తప్పు కాదు అని చెప్పేసి ఇక చక్రి చెప్తుంటే, రే చేసిన తప్పుని ఇంకా సమర్థించుకుంటున్నావా, బుద్ధి లేనడా చిచ్చి అని చెప్పేసి కేశవ ఇంకా చక్రి మళ్ళీ గొడవ పడుతుంటే అప్పుడే ఇక కన్నా బయటికి వస్తాడు. ఆపండి అన్నయ్య, అసలు బుద్ధి జ్ఞానం లేకుండా తయారవుతున్నారు ఇద్దరికిద్దరు, అసలు ఏమనుకుంటున్నారు మీరు, నేను అసలు మిమ్మల్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఆ మాత్రం సంస్కారం లేకుండా పోయిందా మీ ఇద్దరికి, ఒకడి ఇంట్లో జ్వరం వచ్చి పడుకునే వాడు కొంచెం ప్రశాంతత కావాలని కూడా మీరు తెలియట్లేదు, మీకు ఇలాంటి ఇంటికి వదిన మళ్ళీ తిరిగి వస్తుందా, అసలు ఎందుకు రావాలి వదిన, అసలు రావాల్సిన అవసరం లేదు వదినకి అని చెప్పేసి ఇక కన్నా చెప్తుంటే, ఏంట్రా అలా మాట్లాడుతున్నావేంటి, అవునన్నయ్య నాకు ఒంట్లో బాగాలేనప్పుడు వదిన నన్ను సొంత అమ్మలా చూసుకుంది, అమ్మ ఎలా చూసుకుంటుందో అలానే చూసుకుంది, కానీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, నాకు జ్వరం వచ్చిందని జస్ట్ మామూలుగా చెప్పాను పొద్దున్న, నువ్వు ఉంటే చూసుకునేవాడు అన్నయ్య, కానీ కేశవ అన్నయ్య చక్రి అన్నయ్య ఇద్దరూ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు, నాకెంత బాధ వేసిందో తెలుసా, వదిన ఎంతలా గుర్తొచ్చి ఏడ్చానో తెలుసా, ఛీ అసలు ఈ ఇంట్లో ఉండబుద్ధి కూడా కావట్లేదు నాకు వదిన లేకపోవడం వల్ల, ఈ ఇంట్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ నాకు లోటులే కనిపిస్తున్నాయి, నాకు మహాలక్ష్మి వదిన కావాలి, మీ ఇద్దరు ఇలా గొడవపడ్డం ఇంకొకసారి చూసారంటే నేను మహాలక్ష్మి వదినకి దగ్గరికి వెళ్ళిపోవడమో ఆవిడకి ఫోటో తీసి పెట్టడమో ఏదో ఒకటి చేస్తాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక చెప్పను అనిక కన్నా చెప్పేసి లోపల రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. ఆనందపడాలో బాధపడాలో కూడా అర్థం కావట్లేదు, వదిన వస్తుందని ఆనందపడమే ముఖ్యంలే అని ఇక కన్నా మనసులో అనుకుని ఇక హ్యాపీగా పడుకుంటాడు, మహాలక్ష్మి రేపు వస్తుంది కదా అని. ఇక అందరూ నైట్ పడుకుంటారు. మార్నింగ్ అయ్యేసరికి ఇక మహాలక్ష్మి అయితే రెడీ అయ్యి కన్నాను చూడడానికి అయితే వచ్చేస్తుంది. ఇక మహాలక్ష్మి ఇంటి దగ్గర చూసిన నారాయణ అయితే, ఇదేంటిది ఈ అమ్మాయి పొద్దున్నే వచ్చేసింది, ఏమైంది ఈ అమ్మాయికి, తిరిగి వచ్చేసిందా ఏంటి, కానీ లగేజ్ లేదే అని ఇక నారాయణ చూస్తూ ఉంటాడు. ఇంకా నారాయణతో ఏం మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోయి కన్నా అని కన్నా దగ్గరికి వెళ్ళి ఇక కన్నా దగ్గర కూర్చుని కన్నాతో మాట్లాడుతూ ఉంటుంది. వదినా మీరేంటి వదినా వచ్చేసారా, పొద్దున్నే వస్తారనుకుంటే నేను ఇంత పొద్దున్నే అనుకోలేదు, ఇంత పొద్దున్నే నా కోసం వచ్చారా వదినా, చాలా థ్యాంక్స్ వదినా, అసలు ఏమో చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఇంట్లోంచి మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి ఇల్లు ఏదో వదినా, కూర్చోండి అన్నయ్యని పిలుస్తాను అని ఇంకా కన్నా పిలవబోతుంటే అప్పుడే పెద్ద వస్తాడు. అమ్మ మహాలక్ష్మి నువ్వు వచ్చావా అమ్మా, అవును పెద్ది నేనే వచ్చాను, కన్నాకి జ్వరం అని చెప్పారు కదా అందుకనే వచ్చాను, నేనని జ్వరం అని నీకు చెప్పలేదమ్మా, మీరు చెప్పలేదు, కన్నానే ఫోన్ చేశాడు, అవునన్నయ్య నేనే ఫోన్ చేసి తనకు ఒంట్లో బాగాలేదు, నాకు ఒంట్లో బాగాలేదని ఆ వదినకి చెప్పాను, అందుకే వదిన నా కోసం వచ్చేసారు ఇంటికి అని చెప్పేసి ఇక కన్నా చెప్తుంటే, అవును పెద్ది మీరెందుకు నాకు తనకు ఒంట్లో బాగాలేదని చెప్పలేదు, మీరు చెప్పాలి కదా నాకు అంటే, అది కాదమ్మా వాడు నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాడికి ఒంట్లో బాగోకపోతే చూసుకోవడానికి మేము ఉన్నాం కదా, వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని మీకు చేయలేదమ్మా నేను అని ఇక పెద్ద అంటుంటే, వాడు బెంగ పెట్టుకుంది నా మీద బెంగ పెట్టుకోవడం వల్లే కదా వాడికి జ్వరం వచ్చింది, నాకు చెప్పకపోతే వాడికి జ్వరం ఎలా తగ్గుతుంది పెద్ది, మీరు ఆలోచించలేకపోయారు అలాగా, నేను ఒకసారి వచ్చి వీడితో మాట్లాడితే ఆ జ్వరం మొత్తం ఫట్టుమని ఎగిరిపోయేది కదా, నిన్నంతా అలా మగ్గిపెట్టారు పాపం ఇంట్లో, ఈసారి నేను ఇవాళ వచ్చాను కదా మొత్తం జ్వరం అంతా ఎగిరిపోతుందిలే అని ఇక మహాలక్ష్మి చెప్తుంది. సరే కూర్చోమ్మా కాఫీ తీసుకొస్తాను అని ఇంకా పెద్ద లోపలికి వెళ్ళడంతో కేశవ మరియు చక్రి ఇంటికి వస్తారు. ఇక కేశవాన్ని చూసి బాగున్నారా అని ఇద్దరు మాట్లాడుకుంటారు మహాలక్ష్మి, కానీ చక్రితో మాట్లాడకుండా ఉంటుంది సైలెంట్గా మహాలక్ష్మి అయితే. ఇక చక్రి కూడా ఏం మాట్లాడకుండా చైర్లో కూర్చుని అలా చూస్తూనే ఉంటాడు. ఇక అప్పుడే పెద్ద అయితే కాఫీ తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తాడు. ఏంటిది మహాలక్ష్మి గారు వచ్చారు కానీ నాతో మాట్లాడలేదన్నమాట, అర్థమైంది నా మీద ఇంకా కోపం ఆయనకి తగ్గలేదని బాగా అర్థమవుతుంది అని ఇక చక్రి అయితే మనసులో అనుకుంటాడు. ఇక కాఫీ తాగేసి మహాలక్ష్మి అయితే అలా కూర్చుని ఇక కన్నతో మాట్లాడుతూ ఉంటుంది. అబ్బా నీ కాఫీ తాగాక ఎంత బాగుందో తెలుసా పెద్ది, నిజంగా మీరు పెట్టే కాఫీ ఇంకా ఇక్కడ ఎవరు పెట్టలేరేమో, అంత బాగా పెడతారు మీ కాఫీ అని చెప్పేసి ఇక మహాలక్ష్మి పెద్దని పొగుడుతుంటే అప్పుడే ఇక చక్రి అయితే
ఏంటి ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి కన్నని అయితే అలా అడుగుతాడు. ఏ కన్న ఇప్పుడు మిమ్మల్ని ఏం చేశాడు, వాడి మీద రెచ్చిపోతున్నారు అని మహాలక్ష్మి అడిగేసరికి, అలా ఏమీ లేదు అండి, మీతో అయినా నేను మాట్లాడను, మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అయితే చక్రని అంటుంటే, అదేంటండి అలా అంటారు, నేను మీ భర్తనండి అని చెప్పేసి ఇక చక్రి చెప్తుంటే, భర్త ఎలా భర్త, ఎందుకు భర్త అని మహాలక్ష్మి అడుగుతుంది. మీ మెల్ల తాళి కట్టింది నేనే కదండి, మరి నీ భర్తను కాకపోతే ఇంక నేనేమవుతాను, ఓహో తాళి కట్టేందుకు భర్త అయితే తాళి తీసేస్తాను, భర్త కాకుండా పోతారు కదా అని ఇక మెల్ల ఉన్న తాళి తీసి చక్రి చేతిలో పెట్టేస్తుంది మహాలక్ష్మి. అయితే అది చూసి ఇక చుట్టుపక్కల అందరూ అని షాక్లో నుంచి ఉండిపోతారు. తర్వాత ఇక మహాలక్ష్మి చేతిలో పెట్టేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెద్ది మీరు కూడా నాతో పాటు రండి, నేను లగేజ్ తెచ్చుకోవడం మర్చిపోయాను, లగేజ్ తీసుకుని వద్దాం హాస్టల్కి వెళ్ళి, పదండి వచ్చేస్తాను ఇంటికి నేను అని ఇక మహాలక్ష్మి చెప్పడంతో, అవునా వదిన వచ్చేస్తున్నారా, తెచ్చేసుకోండి లగేజ్, చాలా ఆనందంగా ఉంది, నా జ్వరం ఇంకెప్పటికీ రాదేమో, అంత హ్యాపీగా ఉంది వాళ్ళు నాకు, వెళ్ళండి వదిన, అన్నయ్య వెళ్ళు సాయం చేయి వదినకి అని ఇక కన్నా చెప్పడంతో పెద్ద అయితే ఇక మహాలక్ష్మితో పాటు వెళ్ళి తన లగేజ్ అయితే పట్టుకుని ఆటోలో వచ్చేస్తారు. ఇక ఇంకో పక్క చక్రి అయితే తారిని చూస్తూ అలా నించుని ఉంటాడు బయట. ఏ అన్నయ్య ఏమైంది, ఓహో వదిన తాళి తీసి చేతిలో పెట్టిందని బాధపడుతున్నావా, నువ్వు చేసిన పనికి ఇంకా తాళిని తీసి చేతిలోనే పెట్టింది, ఇంకా నయం, లేదంటే ముఖానికేసి కొట్టలేదు, సంతోషించు అని కన్నా అంటుంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, అవును అదే మాట్లాడుతున్నాను, ఏం చేయమంటావు నువ్వు, వదినకి అంత పెద్ద అవమానం చేశావు, అయినా వదిన మరి ఇంటికి తిరిగి వచ్చిందంటే కారణం నేను, లేకపోతే మా అందరి మీద ఉన్న ప్రేమ వల్లే వదిన తిరిగి వచ్చింది, లేకపోతే వస్తుందని నువ్వు అనుకుంటున్నావా, వదిన ఇంకా మంచిది కాబట్టి తిరిగి వస్తుంది, లేదంటే ఎవరలా రారు, అది గుర్తుపెట్టుకో, ఈసారైనా సరే వదినని ఏమి అనకుండా దగ్గరికి వెళ్ళకు నువ్వు, అర్థమవుతుందా, నాకు భయం వేస్తుంది నువ్వేం చేస్తావా అని, నీ మీద నాకు నమ్మకం లేదన్నయ్య, మా వదిన మీద కానీ ఇంకొకసారి కానీ చిన్న ఇలాగా ఎంట్రుక పడ్డా మామూలుగా రియాక్ట్ అవ్వ మీ ముగ్గురం, అర్థమవుతుందా అని ఇక కన్నా చెప్పడంతో, పోరా పిల్ల అని చెప్పేసి ఇక చక్రి అంటాడు. ఏంట్రా ఏమైంది ఇప్పుడు, వాడు చెప్పిన దాంట్లో తప్పేముంది అని కేశవ అంటుంటే, రేయ్ నువ్వు కూడా ఏంట్రా వాడితో కలిసి, తను నాకంటే ఇష్టం రా, తన దగ్గర కూడా వెళ్ళకూడదు, వచ్చేది ఇచ్చేది అంటే ఎలాగరా, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇక చక్కెర చెప్పడంతో, సరే సరే ఇష్టమే, కానీ ఆ ఇష్టాన్ని మృగంలో చూపించకూడదు, మనిషి రూపంలో ప్రేమగా చూపించాలి, ఎలా పడితే అలాగా మీదకి వెళ్ళిపోతే ఆడవాళ్ళు ఊరుకుంటారనుకుంటున్నావా, ఇంకా అసహ్యించుకుంటారు, నువ్వు ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నావు, అసహ్యం నుంచి కోపం నుంచి ప్రేమలోకి మారాలంటే టైం పడుతుంది, ప్రస్తుతానికి ఊరికే కోపంగా ఉండకుండా సైలెంట్గా ఉండు, అర్థమైందా అనిక కేశవ చెప్పడంతో, సరేరా అనిక చక్రి అంటాడు. మహాలక్ష్మి ఇక లోపలికి వచ్చేసి బ్యాగ్లు అయితే సర్దుకుని లోపల కూర్చుంటుంది. ఏంటో నా బతుకు ఇలా అయిందేంటో, తను తాళిని తీసిన చేతిలో పెట్టేస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు, తాళిని చేతిలో పెట్టేసింది, రేపొద్దున్న విడాకులు కూడా అడిగేస్తుందేమో, దేవుడా నువ్వే కాపాడాలి, తనని నన్ను ఒకటి చెయ్యాలి ప్లీజ్ తండ్రి అని ఇక చక్రి అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఏంట్రా అన్నయ్య తాళం తీసి చేతిలో పెట్టినందుకు ఎంత బాధపడిపోతున్నావా నువ్వు అని నీకన్నా అడుగుతుంటే, నీకేం తెలుసురా ఇంకా కాలేజ్ స్టూడెంట్వి నువ్వు, అవును తాళం తీసి చేతిలో పెట్టిందని చాలా బాధపడుతున్నాను, తనంటే నాకు చాలా చాలా ఇష్టం, కానీ తనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు చెప్తే చెప్పించుకోకూడదని నాకు బాగా తెలుసు, అందుకనే సైలెంట్గా నా మోనాన నేను ఉన్నాను, ఇక నన్ను గెలక్కు వెళ్ళిపో అని చెప్పేసి ఇక చక్రి చెప్పడంతో, నిన్నెవడు బాగు చేయలేడు అని కన్నా పక్కకి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి ఇచ్చిన తాళి అయితే తీసుకుని తన మెల్ల తనే వేసుకుంటాడు చక్రి అయితే. ఏం చేస్తాం, ఈ తాళి నేనే కట్టాను కాబట్టి మెల్ల నా మెల్లలోకి వచ్చి పడినట్టుంది, ఏం చేస్తాను మెల్ల వేసుకుని తిరుగుదాం అదే బెస్ట్, ఇంకేమీ గుర్తురాకుండా ఉంటాయిలే మనకి అని ఇక చక్రి మనసులో అనుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. రే ఏంట్రా మెల్ల తాళి వేసుకున్నావు, నువ్వేసుకున్నావేంట్రా అని కేశవ అడుగుతుంటే, ఏ నీకు వేయమంటావా, చిచ్చి నాకు కాదు అలా వేసుకున్నావేంటి అని అడుగుతున్నాను అని చెప్పేసి ఇక కేశవ అడుగుతుంటే, తను తీసిన ముఖం మీద పాడేసింది కదా, అది తీసి నేను మెల్ల వేసుకొని తిరుగుతున్నాను, తను ఎలాగో వేసుకోదు కదా అందుకని నేనే వేసుకొని తిరుగుతున్నానులే అని చెప్పేసి ఇక చక్కెర సమాధానం చెప్పడంతో కేశవకి వీడికి ఏదో పిచ్చెక్కింది, తను తీసి పాడేస్తే తిరిగి తన పర్మిషన్ అడిగి తన మెల్ల వేయాలి, కానీ తిరిగి నువ్వు మళ్ళీ నీ మెల్ల వేసుకోవడం ఏంట్రా, అసలు బుద్ధి జ్ఞానం ఉండే ప్రవర్తిస్తున్నావా నువ్వు అని చెప్పేసి ఇక కేశవ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా బాధ ఎవరికి అర్థం కావట్లేదు, అందరికీ నేను ఒక కమెడియన్లా కనిపిస్తున్నాను, ఈ ఇంట్లో అందరూ నాకు శత్రువులాగే తయారయ్యారు మహాలక్ష్మి గారి వల్ల, ఛే
ఎప్పుడు బాగుపడుతుంది ఏంటో ఈ కుటుంబం అని చెప్పేసి ఇక చక్రి అయితే మనసులో అనుకుని ఇంక వెళ్ళి పడుకుంటాడు. ఇక మార్నింగ్ లేచేసరికి మహాలక్ష్మి అయితే అలా కూర్చుని ఉంటుంది. చక్రితో మాత్రం ఆడకుండా ఇంట్లో అందరితోనూ మాట్లాడుతుంది. ఏవండి నాతో మాట్లాడరా అని ఇక చక్రి అడిగేసరికి, పెద్ది చెప్పు, నేను దాంతో మాట్లాడినని అస్సలు మొహం కూడా చూడనని చెప్పు పెద్ది అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంటే, సరే వాళ్ళకి చెప్పడం ఎందుకులేండి, డైరెక్ట్గా నాకు చెప్పినా సరిపోతుంది కదా అని చక్రి అయితే ఇంక అలా వెళ్ళి కూర్చుంటాడు. పెద్ది ఇవాళ మా ఆఫీస్ కొలీగ్స్ వస్తానంటున్నారు, ఒకసారి మా ఇంటికి తీసుకురావచ్చా మా ఫ్రెండ్స్ని అని ఇక మహాలక్ష్మి అడిగేసరికి, ఫోన్ చేసి రమ్మని చెప్పండి పర్లేదు అని పెద్ది అంటాడు. ఇక మహాలక్ష్మి అయితే వాళ్ళ కొలిక్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఇక అందరు ఇంటికైతే వస్తారు. ఇక మహాలక్ష్మి ఉన్నేళ్ళు అయితే అందరూ చూస్తారు. చూసి బాగుంది కానీ చాలా ఓల్డ్లా ఉంది, కొంచెం ఇంకా రీమోడలింగ్ చేయించాలి అని చెప్పేసి ఇక మొత్తం అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కొలీగ్స్ అందరూ, ఏంటమ్మా దేనికి రీమోడలింగ్ అంటే, ఏమీ లేదు వాళ్ళు చెప్పిన ఒక థీమ్ ఉంది పెద్ది, ఆ థీమ్కి మన ఇల్లు బాగా సెట్ అవుద్దని సేమ్ ఇలాగే అలాంటి సెట్ వేస్తారేమో అని చెప్పేసి నేను మన ఇల్లు చూపించాను, కానీ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చాను, అది పెద్ది ఆఫీస్లో వర్క్ కోసం వచ్చారు వీళ్ళందరూ అని చెప్పేసి ఇక మహాలక్ష్మి చెప్పడంతో, ఓహో సరే అదా అని చెప్పేసి ఇక పెద్ది అంటాడు. ఇక చక్రి మాత్రం మహాలక్ష్మిని వేరే అబ్బాయితో చూసి చాలా కోప్పడుతూ కుళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి వీడు వీళ్ళ బాస్ అయితే మాత్రాన మీదకి వెళ్ళి నించుంటున్నాడు, మహాలక్ష్మితోనే మాట్లాడుతున్నాడు, మహాలక్ష్మి కూడా పళ్ళెక్కిలిస్తూ బాగానే నవ్వుతుంది, నా దగ్గరికి రావట్లేదు ఏంటి అని చెప్పేసి ఇక మా చక్రి అయితే మనసులో అలా అనుకుంటూ ఉంటాడు. నాతో ఉన్నప్పుడు ఎప్పుడూ కనీసం అంత బాగా నవ్వి మాట్లాడలేదు, వాడితో మాత్రం ఇకలు పక్కపక్కలు అని చక్రి కుళ్ళిపోవడం చూసిన కన్నా మరియు కేశవ అయితే నవ్వుకుంటూ ఉంటారు. చూసావా వాడలా కుళ్ళిపోతున్నాడో, తన వదిన బాస్తో మాట్లాడుతున్నట్టు కూడా పట్టించుకోవట్లేదు, వాడు ఎవరితో నా అబ్బాయితో మాట్లాడుతున్నట్టు వీడిని పట్టించుకోవట్లేదు అన్నట్టే కూర్చున్నాడు చూడు, వీడు మొహం మాడిపోతుంది వీడిది అని ఇక కన్నా చక్రి చూసి ఇక కన్నా కేశవ నవ్వుకుంటూ ఉంటారు చక్రిని చూసి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.